హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ధైర్యం, అంకితభావం, నిబద్ధత, ఇంకా ఒక బలమైన స్త్రీ ఆత్మవిశ్వాసానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మహాభారతంలోని వనపర్వంలో ధర్మరాజు మార్కండేయ మహర్షిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాడు. స్వామి, ద్రౌపది లాంటి బలమైన అంకిత భావం కలిగిన ధైర్యవంతురాలైన స్త్రీ ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు మార్కండేయ మహర్షి ఆయన అద్భుతమైన కథ గురించి చెబుతాడు. అది సతీమణి సావిత్రి. సావిత్రి నిజంగా ఒక శక్తివంతమైన మహిళ. తన భర్త కోసం ఆమె నేరుగా యమధర్మరాజుతోనే పోరాడి తన తిరిగి ధైర్యం అతని మనస్సు మార్చి తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. ఈ అద్భుతమైన కథలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ఖండంలో మాద్రా అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచివారు. ఆయన పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా సుభిక్షంగా జీవించేవారు. అశ్వపతి రాజు నీతి నిజాయితీగా రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అందరూ ఆయన్ని గౌరవించేవారు. కానీ ఆయన మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని. ఎందుకంటే ఆయనకు పిల్లలు లేరు. ఈ ఆందోళనతో అశ్వపతి రాజు కఠినమైన తపస్సు చేశాడు. రోజుల తరబడి దేవతలను ప్రార్థించాడు. ఆయన భక్తికి మెచ్చిన సావిత్రీదేవి ఒకరోజు ప్రత్యక్షమయ్యింది. రాజా, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీకు ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె అందం, జ్ఞానం, శక్తి అన్నిటికీ ప్రతీకగా ఉంటుంది. ఆమె పేరు సావిత్రి అని చెప్పి దేవి అదృశ్యమైంది. ఆ మాట వినగానే అశ్వపతి ఆనందంలో మునిగిపోయాడు. అలా సావిత్రి జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమెలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉండేది. అందం, తెలివి, ధైర్యం ఆమెలో అన్ని కుమ్మరించినట్లుగా ఉండేవి. ఆమెను చూసిన ఎవరికైనా ఆమె పట్ల గౌరవం, ప్రేమ కలిగేవి. అయితే ఆమె జాతకం చూసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సావిత్రి భర్తకు ఆయుష్ చాలా తక్కువ. పెళ్లి అయిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోతాడు. ఈ మాట వినగానే అశ్వపతి గుండె ఆగినంత పని అయింది. నా కూతురు జీవితం ఎలా ఉంటుందా అని ఆయన తీవ్రమైన ఆందోళనతో మునిగిపోయాడు. కానీ కాలం ఎవరి కోసం వేచి చూడదు కదా. సమయం గిర్రన గడిచిపోయింది. సావిత్రి పెళ్లి వయసుకు వచ్చింది. రాజు అశ్వపతి మనసులో పెద్ద ఆందోళన మొదలైంది. నా కూతురికి సరిపడే అబ్బాయి ఎవరు? ఆమె సంతోషంగా ఉండేలా ఎలాంటి వాడిని ఎంచుకోవాలి అని ఆయన ఆలోచనలో మునిగిపోయాడు. మొదట స్వయంవరం ఏర్పాటు చేద్దామనుకున్నాడు. కానీ సావిత్రికి ఇది ఇష్టం లేదు. ఆమె తన తండ్రితో చాలా వినయంగా చెప్పింది, నాన్నగారు, నా జీవితంలో సుఖ దుఃఖాలతో నాతో ఉండేవాడిని నేనే ఎంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఆమె మాటల్లోని నమ్మకం, తెలివి చూసి అశ్వపతి ఒప్పుకున్నాడు. సరే, నువ్వు నీ జీవిత భాగస్వామిని నువ్వే ఎంచుకో అని ఆమెకు స్వేచ్ఛ ఇచ్చాడు. అశ్వపతికి తెలుసు సావిత్రి ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటుందని. సావిత్రి ఎందరో రాజకుమారులను కలిసింది. చాలామంది ఆమె అందానికి, తెలివికి, వ్యక్తిత్వానికి ముగ్ధులైన సావిత్రి మనసు మాత్రం ఎవరిని ఒప్పుకోలేదు. ఆమెకు కావలసింది కేవలం అందము, ధనము కాదు, హృదయంలో నిజాయితీ, నీతి, మంచితనం ఉన్న వ్యక్తి కావాలి. ఒకరోజు ఆమె అడవిలో తిరుగుతూ ఉండగా ఒక దృశ్యం ఆమెను ఆకట్టుకుంది. ఒక యువకుడు సాదాసీదాగా ఎంతో భక్తితో కళ్ళు కనిపించని తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. అతని ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు, అతని పనిలో నిబద్ధత, ఆప్యాయత కనిపించాయి. ఆ క్షణంలోనే సావిత్రి మనసు
అతని వైపు ఆకర్షితమైంది. ఆ యువకుడు ఎవరో కాదు, సత్యవన్. సత్యవన్ నిజానికి చెప్పాలంటే అతడు ఒక రాజకుమారుడు. కానీ అతని దురదృష్టవశాత్తు అతని తండ్రి రాజ్యాన్ని కోల్పోయి అడవిలో ఒక ఆశ్రమంలో జీవిస్తూ ఉన్నాడు. సత్యవన్ సాదాసీదాగా జీవించిన అతని గుణం, నీతి, ధర్మం సావిత్రిని ఆకట్టుకున్నాయి. ఆమె అక్కడే నిర్ణయించుకుంది, ఇతనే నా జీవిత భాగస్వామి కావాలి అని. ఆమె తన నిర్ణయాన్ని తండ్రి అశ్వపతితో చెప్పగానే ఆయన మనసు కలవరపడింది. జ్యోతిష్యులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన బాధగా అన్నాడు, అమ్మా సావిత్రి, సత్యవన్నికి 1 సంవత్సరం మాత్రమే ఆయుష్ ఉంది. పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే అతను మరణిస్తాడు. నీ జీవితం గురించి ఒక్కసారి ఆలోచించు. కానీ సావిత్రి మనసు ఏమాత్రం కదలలేదు. ఆమె తండ్రితో గట్టిగానే చెప్పింది, నాన్నగారు, ప్రేమ స్వార్థాన్ని చూడదు. నేను సత్యవన్నిని హృదయపూర్వకంగా ఇష్టపడ్డాను. అతను ఎన్నాళ్ళు నాతో ఉన్న నేను అతనితోనే ఉంటాను. ఆమె దృఢమైన నిర్ణయం, అచంచలమైన ప్రేమ చూసి అశ్వపతి కాదనలేకపోయాడు. తన కూతురు సంతోషమే ముఖ్యమని భావించి ఆయన సావిత్రి సత్యవన్న పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి తర్వాత సావిత్రి తన ఆభరణాలు, విలువైన వస్త్రాలను వదిలేసి సాదాసీదాగా అడవిలోని ఆశ్రమంలో సత్యవంతు జీవించడం మొదలుపెట్టింది. అత్తామావలకు ఎంతో ఆప్యాయంగా సేవ చేసింది. ఆమె భక్తి, అంకితభావం చూసి అత్తామావలు ఎంతో మురిసిపోయారు. కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఒక బెంగ ఉండేది, సత్యవన్ ఆయుష్ తక్కువనే సంగతి. సావిత్రి మనసు బరువెక్కింది, కానీ ఆమె ధైర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజులు గడిచాయి. విధిని ఎవరు ఆపలేరు కదా. ఆ భయంకరమైన రోజు రానే వచ్చింది. సావిత్రి ఇప్పటికే 3 రోజుల కఠినమైన వ్రతంతో అన్నపానీయాలు మానేసి తన భర్త సత్యవన్ ఎలాగైనా కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. ఆ రోజు సత్యవన్ అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. సావిత్రి మనసులోని బెంగతోనే అతనితో పాటు వెళ్ళింది. సత్యవన్ చెట్టు నరుకుతూ ఉండగా ఒక్కసారిగా అతనికి తలనొప్పి మొదలయ్యింది. అది మామూలు తలనొప్పి కాదని అతనికి అర్థమయ్యింది. అతను బలహీనంగా సావిత్రి అని పిలిచి కింద పడిపోయాడు. సావిత్రి గుండె జలుక్కుమని కొట్టుకుంది. ఆమె వేగంగా అతని దగ్గరికి పరిగెత్తి అతను తలను తన ఒడిలో పెట్టుకుని చీర కొంగుతో గాలి వీస్తూ దేవుడిని మనసారా వేడుకుంది. సరిగ్గా అదే క్షణంలో యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చేతిలో యమపాసం పట్టుకుని నల్లని దున్నపోతుపై కూర్చొని సూర్యునిలా ప్రకాశిస్తూ భయంకరమైన రూపంతో యముడు నిలబడ్డాడు. సావిత్రి ఈ దృశ్యం చూసి ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. కానీ ఆమె ఏడుస్తూనే ధైర్యంతో అడిగింది, స్వామి, ఎవరు మీరు? నా భర్తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? యమధర్మరాజు సత్యవన్ ఆత్మను తీసుకొని యమలోకం వైపు నడవడం మొదలుపెట్టాడు. సావిత్రి ధైర్యంతో యముడిని వేడుకుంది, ప్రభు, నా భర్త లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. అతని జీవితం ముగిసినట్లయితే నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. యముడు ఆమె వేదనను చూసి శాంతంగా చెప్పాడు, తల్లి, సత్యవన్ ఆయుష్ ముగిసింది. నువ్వు వెనక్కి వెళ్ళు. ఇది ధర్మం. కానీ సావిత్రి వినడానికి సిద్ధంగా లేదు. ఆమె యముడి వెనకాలే నడవడం మొదలుపెట్టింది. నా భర్త ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను. ఇదే నా ధర్మం. యముడు ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నించాడు. సావిత్రి, ఇది నువ్వు రాగల ప్రదేశం కాదు తల్లి, వెనక్కి వెళ్ళు అని హెచ్చరించాడు. కానీ సావిత్రి మొండిగా అతన్ని అనుసరించింది. ఆమె పట్టుదల, పతివ్రత ధర్మం, అచంచలమైన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె నిష్టకు మెచ్చిన యమధర్మరాజు, సావిత్రి, నీ భక్తికి సంతోషించాను. సత్యవన్ ప్రాణాలు తప్ప నువ్వు ఏ వరం అడిగినా ఇస్తాను అని చెప్పాడు. సావిత్రి తెలివిగా ఆలోచించి, నా అత్తామావలకు వారి చూపు, కోల్పోయిన రాజ్యం తిరిగి ఇవ్వండి అని కోరింది. యమధర్మరాజు తథాస్తు అని వరం ఇచ్చాడు. సావిత్రి మళ్ళీ యముడి వెనకాలే నడవడం సాగింది. సావిత్రి మొండితనం చూసిన యమధర్మరాజు, సావిత్రి, మళ్ళీ నీకు వరమిస్తాను.
యముడు మళ్ళీ వరం ఇస్తానని చెప్పగా ఆమె, నా తల్లిదండ్రులకు 100 మంది పుత్రులు పుట్టేలా వరం ఇవ్వండి అని అడిగింది. యముడు ఆ వరం కూడా ఇచ్చాడు. కానీ సావిత్రి ఆగలేదు. ఇప్పటికీ యముడిని అనుసరిస్తూనే ఉంది. ఎందుకంటే ఆమె ప్రాణాలు సత్యవన్లోనే ఉన్నాయి. అతను లేని జీవితం ఆమెకు అర్ధరహితం. యముడు ఆమెను చూసి మళ్ళీ చెప్పాడు, సావిత్రి, ఇంకేమైనా వరం అడుగు, నీకు ఇస్తాను. అప్పుడు సావిత్రి ఆలోచించి చెప్పింది, యమధర్మరాజా, నాకు 100 మంది పుత్రులు పుట్టేలా వరం ఇవ్వండి. యముడు ఆలోచించకుండా తథాస్తు అని చెప్పి ముందుకు నడిచాడు. యమధర్మరాజా, ధర్మం తెలిసిన వారు, మీరు నా భర్త సత్యవన్ ప్రాణాలను తీసుకెళ్తున్నారు. కానీ నాకు 100 మంది సంతానం కలిగేలా వరం ఇచ్చారు. నేను పతివ్రతను. సత్యవన్ లేకుండా నాకు సంతానం ఎలా కలుగుతుంది? నా భర్త లేకుండా నాకు సుఖం వద్దు, స్వర్గం వద్దు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వద్దు. ఈ మాటలు యముడిని ఆలోచనలో పడేశాయి. సావిత్రి తెలివిగా వేసిన ఈ ప్రశ్న యమధర్మరాజుని తాను ఇచ్చిన వరాల వలలో చిక్కుకున్నాడు. ఆమె ధర్మం, ప్రేమనిష్ట చూసి యమధర్మరాజు ఆయన చిరునవ్వుతో చెప్పాడు, సావిత్రి, నీ ప్రేమ, నీ ధైర్యం, నీ తెలివి ముందు నేను ఓడిపోయాను. నీ భర్త సత్యవన్ ప్రాణాలను తిరిగి ఇస్తున్నాను. నువ్వు కోరిన వరాలన్నీ నెరవేరుతాయి. యమధర్మరాజు సత్యవన్ ఆత్మను విడిచిపెట్టాడు. సత్యవన్ కళ్ళు తెరిచాడు. సావిత్రి ఒడిలో ఉన్న అతను ప్రాణాలతో లేచాడు. సావిత్రి ఆనందానికి అవధులు లేవు. ఇద్దరు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సావిత్రి అత్తామావలకు చూపు, కోల్పోయిన రాజ్యం తిరిగి వచ్చాయి. సావిత్రి తల్లిదండ్రులకు 100 మంది పుత్రులు పుట్టారు. సావిత్రి సత్యవన్లకు కూడా 100 మంది సంతానం కలిగింది. వారు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపారు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.